దోస పిండిని ఈ మెథడ్‌లో ఈ టిప్స్‌తో రుబ్బుకున్నారంటే గ్లాస్ పప్పుకి తప్పలా నింపుగా అంటే ఒక పెద్ద గిన్నె నింపుగా పిండనేది వస్తుంది. దీనికి చిన్న ట్రిక్‌తో వాడితే చాలు. అది ఎలాగో చూద్దామా మరి? ఒక గ్లాస్‌తో గ్లాసు మినపగుళ్ళు ఒక గిన్నెలో వేసుకుందాం. అదే గ్లాస్‌తో 4.5 గ్లాసుల బియ్యాన్ని వేరే గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు ఈ 2 కూడా వేరువేరుగా బాగా నీళ్లతో 3, 4 సార్లు కడిగేసుకొని ఆఖరిగా మునిగినన్ని మంచి నీరు పోసి ఒక 4 గంటలు అలా నాననివ్వండి. ఇది వేరేగానే ఇలాగే ఉంచాలి. 4 గంటల తర్వాత పప్పు బాగా నాని ఉంటుంది కదా! ఇప్పుడు గ్రైండర్‌లో పప్పును వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీరు పోసి పప్పుని గ్రైండ్ చేసుకుందాం. పప్పు మెత్తగా నలగడానికి మనకి 7-8 నిమిషాల టైం మాత్రం పడుతుంది. ఇదిగోండి ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి కానీ లేదా ఇటువంటి తెప్పాలలోకి కానీ తీసేసుకోవాలి. ఇప్పుడు అదే గ్రైండర్‌లో మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుందాం. ఈ బియ్యంలో చిటికెడంటే చిటికెడు మెంతులు కూడా వేసాం దోస మంచి స్మెల్ రావడం కోసం. ఇందులో ఇప్పుడు హాఫ్ గ్లాస్ నీరు పోసి దీన్ని కూడా బాగా నలగనిద్దాం. ఇదైతే నలగడానికి 8-10 నిమిషాల టైం పడుతుంది. బియ్యం కదా కొద్దిగా టైం తీసుకొని నలుగుతాయి. ఇలా బియ్యం కూడా మెత్తగా నలిగిన తర్వాత దీన్ని మొదట మనం రుబ్బి ఉంచుకున్న పప్పు బ్యాటర్‌లో వేసేసుకుందాం. ఈ 2 కూడా బాగా కలిసేలా ఒక 2-3 నిమిషాలు ఇలా గరిటెతో కలిపేసుకొని ఒక పక్కన పెట్టండి. వేసింది పావు పప్పే కానీ ఎంత పెద్ద తెప్పల్లా నింపుగా అంటే రుబ్బు వచ్చిందో చూసారా? ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత మనం సెపరేట్ గిన్నెల్లోకి తీసేసుకుందాం. ఇదిగో ఇదైతే ఉదయం టిఫిన్ కోసం కాబట్టి ఇందులో మాత్రం ఉప్పు వేసి కలిపి ఉంచుకుంటే ఉదయానికి బాగా ఉబ్బి పొంగుతుంది. ఎందుకంటే మనం ఉప్పు వేసాం కాబట్టి. మిగిలిన పిండిని ఇలా గిన్నెల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. అయితే కొంతమంది ఫ్రిడ్జ్‌లో పెట్టిన పిండి పొంగి ఫ్రిడ్జ్ అంతా అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. అలా అవ్వకుండా ఒక చిన్న టిప్ ఏమంటే పిండిని మరీ గిన్నె నిండుగా వేయకుండా ఇలా కొంచెం ఖాళీ ఉంచి వేసుకొని ఉప్పు కలపకుండా ఉంచితే అస్సలు పిండి పొంగదు. మీరు రాత్రి పడుకునే ముందు బయటకు తీసి ఉప్పు కలుపుకొని ఉంచుకుంటే ఉదయానికి బాగా పొంగి ఈ బ్యాటర్ అనేది ఇంకా డబుల్ అయి ఎక్కువ పిండి అవుతుంది. దోసలు కూడా చాలా బాగా రుచిగా వస్తాయి. ఇంకా దీనిలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్‌లో అడగండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే. బాయ్.